హాయ్ అండి. ఇవాళ నేను ఆలోచించిన చిన్న ఐడియాని, నేను అప్లై చేసిన చిన్న ఐడియాని మీకు పరిచయం చేస్తాను. ఇదిగోండి, మేము రీసెంట్‌గా కబోర్డ్స్ చేయించామనమాట. అయితే చేసేటప్పుడు కార్పెంటర్ మేడం మీకు ఎలా కావాలి, మాకొకసారి అది ప్లాన్ గీసివ్వండి, ఈ డిజైన్ ఇలా గీసివ్వండి అని అడుగుతాడనమాట. సో, మనము ఎవరింటికి చేయలేకపోయినా మన ఇంటికి మనం చాలా క్రియేటివ్‌గా ఏదో చేద్దామని చాలా కేర్‌ఫుల్‌గానే అది ప్లాన్ చేసి గీసిస్తాము. సో, నేను ఇలా ఎక్స్ షేప్‌లో ఒక వైట్ ఇలా కావాలి అని చెప్పి చేయించాననమాట. తీరా చేయించిన తర్వాత నాకు ఆ ఎక్స్‌లో ఉన్న ఆ వైట్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది. అరే! ఇంకొంచెం తక్కువ చేయాల్సింది, మరి ఎక్కువైపోయి ఇట్లా గాడిగా మొహానికి కొడుతుంది అన్నట్టుగా అనిపించిందనమాట. సో, దానికోసం చాలా రోజులు ట్రై చేసి ఆన్‌లైన్‌లో వెతుకుతుంటే నాకు ఇలాంటి మంచి వర్లీ డిజైన్ మోటివ్స్ దొరికాయి. ఇవి కూడా చెక్కతోటే చేసినవండి. అండ్ కరెక్ట్‌గా నా కబోర్డ్స్ కలర్‌కి, ఈ కలర్‌కి చక్కగా మ్యాచ్ అయిందనమాట. మనం ఇలాగా చేయించాలి, విడిగా చేయించాలి అంటే ఆ కార్వింగ్ అదంతా చాలా టైం పడుతుంది. చాలా కాస్ట్ కూడా ఉంటుంది. కానీ నాకు లక్కీగా దొరికాయి. అండ్ నేను ఇలా దీన్ని స్టిక్ చేశాను. చక్కగా వెనకాల 2 సైడ్ స్టిక్కర్స్ తోటి స్టిక్ చేశాను. చాలామంది బావుంది అన్నారు. అండ్ మీరు ఇలాగే కబోర్డ్స్‌తో పాళంగా ఇవి కూడా ఇలాగే దీన్ని తయారు చేయించారా అండి? ఇది ఇలాగా చెక్కించారా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. బట్ అదేం కాదండి. నేను బయట రెడీమేడ్‌గా దొరికే అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో దొరికాయండి. నాకు మేబీ ఒక 800 ఉందేమో అలాగ కాస్ట్ గుర్తులేదు. సో, అవి తీసుకుని ఇలా స్టిక్ చేయడం వల్ల దీనికి ఒక కొత్త అందం వచ్చిందండి. మనకు తెలియకుండానే మన ఇంట్లో ప్రతి మూలని మనం అందంగా తీర్చిదిద్దుకోవచ్చండి. మన ఐడియాస్ ఇలా అప్లై చేశాము. మనకు కూడా కాస్త బుర్రుంది, మనం కూడా ఇంజినీర్‌కి పెద్ద తక్కువేం కాదు అన్న ఫీలింగ్ మనకొస్తుంది. చాలా బావుంటాయండి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మీకు నచ్చితే గనక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ.